పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం ఏనుగువాన్లంక బాడవ గ్రామంలో వశిష్ఠ గోదావరి నది తీరాన వటవృక్షానికి ఉసిరి చెట్టుకి కార్తీక దామోదరుని పూజ నిర్వహించి కార్తీక వనసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. నారాయణ అనుకోండి, నారాయణాయ అనుకోండి, నారాయణ అంటే విష్ణుమూర్తి నమః అనుకోండి, అది విష్ణుదేవాయ నమః అనుకోండి. విష్ణువే నమః, ఓం విష్ణువే నమః, వరక్షాయ నమః, వరక్షాయ నమః, దేవదేవాయ నమః, దేవదేవాయ నమః, వృషగప్రియ నమః, రామో నమః, పశుపతిరాన్య నమః, స్వాత్వే నమః, వృత్తే నమః, కమలాస్త్రే నమః, గౌందుర్య నమః, వరాయ నమః, నారాయణ నమః, వరాయ నమః, హరయే నమః, హరిప్రియాయ నమః. ఓం దేవరాఖ్యాయ నమః, వరయే నమః, వరాయ నమః, ధర్మణే ధర్మేదః ధరణి నాథాయ నమః, ధర్మేదాయ నమః, ధర్మకృత ధర్మకృతానందాయ నమః, శాస్త్రజరాయ నమః, వరాయ నమః, శాస్త్రాఖ్యాయ నమః, శాస్త్రపదే నమః, సర్వాంగాయ నమః, సర్వార్జే నమః, సర్వజే నమః, సర్వాయ నమః, సర్వజ్ఞే నమః, సాధువల్లభాయ సాధువల్లభాయ నమః, కౌల్యాయ నమః. దేవదత్తనవే భోభోశ్వః తస్రై భోదేవత్య ధీమతి యోజానః ప్రచోదయాతు. దేవత అలాగే కష్టాల నుంచి అలా చెట్లమైన కలిసిన అన్ని జరిగింది. దేవతాభ్యమః సింహబలాదికస్థానభ్యం దేవతాభ్యో నమః. కింద పాదాంతరం పోయింది, అలా పాదాంతరం చల్లండి. అలాగా దేవతాభ్యో నమః. దేవతాభ్యాసం అయితే ఒక పక్క నుంచి కాయ కొట్టేసి ఆ పక్క నుంచి అలా చెట్టు మొదలు అలా పెట్టి దేవతాభ్యో నమః. దేవతాభ్యో నమః వర్ణరంభో మీద కూడా విచారస్థాయి సంభూనాచం సకలేవతాభ్యో నమః గృణంద భవం దేవతాపవస్తు. ప్రణవక్షమః లక్ష్మీనారాయణ స్వరూప దేవతాభ్యో నమః. రాత్రమ్మ సంకల్పత అనుగ్రహాచరమ్మ దీర్ఘాశ్వబంధు ఒక మారండి జనట ఒకసారి తీసుకోవడం అన్న వేరే వాళ్ళు వచ్చుకోండి. దేవతాభ్యో నమః వందర లక్ష్మీనారాయణ అనుకుని గంగేసి రావాల. దేవతాభ్యో నమః సంబలాదికస్థానభ్యం దేవతాభ్యో నమః శిరోముఖ్యామి రావాలి. మారాలి వేరే వాళ్ళు కావాలి. గంగేసి వేరే వాళ్ళు ఇస్తే జరుపుకుంటారు అలాగా. మొత్తం చెట్ల పోయి చల్ల పెట్టుకోండి. చల్ల జల్దీ కూర్చోండి. మహాక్షీరోదప్యాప్యసుతమేత విశ్వసంభవాభాసంగతే. ఓం దేవృణంత భాంతో శుభలాదికస్థానే పుష్పయ. ఓం దేవతాభ్యో నమః. వేసరం పాటు కూడా వేసరం. కూర్చోండి అవపంచాలండి అలాగా. అది క్షీరాదప్యాప్యే. ఓం దేవతాభ్యో నమః. స్పీడ్గా చేయాలి. ఇంకెవరున్నారు మళ్ళీ చేద్దురండి. బాగా చూసుకుంటా చెప్పాను పాలు లక్ష్మీనారాయణ స్వరూప దేవతాభ్యో నమః. గుమాశ్వప్యామం దేవతాభ్యో నమః. గోందరుడంతో అక్షతాప్యామం దేవతాభ్యో నమః. నైవేద్యం మహాకర దేవతత్య నైవేద్యం పుష్పః సమేతంగా వన పూజ కార్యక్రమం జరుగుతుంది. కావున నూతన వధువరులు చక్కగా జంట కూర్చునే పూజా కార్యక్రమం పాల్గొన్నారు. కావున చదివింపు నూతన వధువరులు చక్కగా పేర్ల కూర్చుని అఖండ వైభవంగా పూజా కార్యక్రమం పాల్గొన్నారు. ఆ నూతన వధువరులకి తాంబూలం అలాగే చదివింపులు కూడా అన్న ఉంటే దంపతుల చదివింపులు అందరూ చదివించారు. మహారాజాయ నమః. అస్తు సదాశివాం అస్తు సదాశివాం దేవతాభ్యో నమః. గాత్యేనాగంతుని కలగొట్టు పైన వేసిందలాగా దేవతాభ్యో నమః. రాత్రం దీర్ఘమాయుః. ఓం దేవతాభ్యో నమః. వేసిందలా వేసి వేదం పలుకు వేసిందలా లోపల వేదం మంత్రం వేసి మాల్గేసాం మనం. దేవతా దీర్ఘాశ్వబంధోతాభ్యో నమః. అనుగ్రహ కరెంట్ అయిపోయింది.
జరగాలి జరగాలి దేవతాభ్యాం మహాభవంతరుణం దేవతాయ మహాభవంతో నీ పోసారా చెందులు పెట్టినలాగా అక్కడ ఎక్కువ మోహనం దేవతాభ్యాం మహా దీర్ఘాయుష్మతదాదివాప్యమహాయమతలమార్తోస్తం దేవతాభ్యాం మహాదేవతాభ్యాం మహాదేవతాభ్యాం హైమోతమహార్తోస్తం దేవతాభ్యాం హైమోతమహార్తోస్తం దేవతాభ్యాం నవ్వు పెట్టవలసింది ఎక్కడ కావాలి ఎక్కడ ఒకటి కావాలి అక్కడ ఒకటి కావాలి ఎక్కడ రావాలి ఎక్కడ ప్రసాదం అన్న నవ్వు కూడా నవ్వు పెట్టింది చాలా పైన అప్పులతో అప్పులతో స్లోగా చెప్పండి భజంతలు ఒకసారి మేనేజ్ చెప్పండి శంభరాజంత్యాచనోగ్రే ఇక్కడ ఉన్న వాళ్ళ మట్టిని మీరు ముందు మీ ఇద్దరు తిరిగేస్తే మిగిలిన వాళ్ళు అదొకసారి
ప్రసాదం స్వీకరించాలని మరీ కోరుతున్నాం. చూడండి ఎంతో చక్కగా జరుగుతున్న వాటంలో కూడా వచ్చి చిన్న పెద్ద ఆడ మగ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ మహానుభావుల యొక్క ప్రసాదం స్వీకరించాలని మరీ కోరుతున్నాం. రూపాయి ఎలక్ట్రానిక్స్ జటారాము అండ్ రాజు శ్రీనివాసు రామాంజలి గారండి. వీళ్ళందరూ కూడా మహాశివుడు మన భారవ గ్రామంలో మన గోదావరి మా కమిటీ వారు మా ఇంటి దగ్గర ఉన్నారని పట్టుకొచ్చవలసిందిగా కోరుతున్నాం. సందర్భముగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ మహానుభావుడు ఒక ప్రసాదం స్వీకరించవలసిందిగా మరీ కోరుతున్నాం. ఎవరి సక్షణాలే ఎవరు మర్చిపోవద్దు. అక్కడ ఎవరి సక్షణాలే దిగదండి. పవన్ వస్తున్నారు. అలాగే చూడండి ఎంతో చక్కగా బ్రహ్మాండ సందర్భం జరుగుతుంది. మన భారవ గ్రామంలో సందర్భముగా ఎంతో చక్కగా బ్రహ్మాండంగా మన భారవ గ్రామంలో అన్న సందర్భంగా ఆ భగవంతుడి దయ వల్ల వాతావరణం చాలా అనుకూలంగా ఇచ్చిన మహాశివుడి దయ వల్ల వాతావరణం ఎంతో చక్కగా మనకు బాగుంది. చంద్ర గారు వచ్చి ఆ మహాశివుడు ఒక ప్రసాదం స్వీకరించి వెళ్తారని మహాశివుడికి 100 రూపాయలు గారు అలాగిచ్చారు. వారు వరకుటమ్మని ఆ మహాశివుడి ఎలా వేళ 10 కాలాలు పడి చల్లగా చూడాలని కోరుతున్నాం. బాబు
బాడ గ్రామంలో వెస్ట్ గోదావరి నదీ తీర ప్రాంతంలో అఖండ గోదావరి తల్లినటువంటి మన బాడ గ్రామంలో వేయించి ఉన్న వటవృక్ష దేవత రావి చెట్టుకి వేప చెట్టుకి వివాహం జరిగి గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇక వన సమారాధన కార్యక్రమం వైభవంగా నదీ తీర ప్రాంతంలో ఎంత వైభవంగా జరుగుతుంది. ఈ నదీ తీరంలో నిర్వహించే వటవృక్ష దేవత పూజా కార్యక్రమం కళ్యాణోత్సవం పురుచుకుని ఆ దంపతులు ఆది దంపతులైనటువంటి దేవరపు ఉమారామేశ్వర గారు దంపతులు అలాగే గ్రామ ప్రజలు భక్తులందరూ కూడా తండోపులుగా వచ్చి నదీ తీరాన గోదావరి మాతకి పూజలు చేసి అలాగే వటవృక్ష దేవతకి రావి చెట్టుకి అలాగే వేప చెట్టుకి వివాహం జరిగిన ప్రాంతాల్లో పూజలు పునస్కారాలు చేసి ఆ యొక్క ఆశీస్సులు వటవృక్ష దేవత కార్తీక దామోదర లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి ఈ వటవృక్ష దేవతకి అలాగే సెమివృక్ష దేవతకి కూడా చక్కగా వన సామాన సంబంధంగా పూజ కార్యక్రమం నిర్వహించి గ్రామ ప్రజలందరూ కూడా తీర్థ ప్రసాదాలు అఖండ వైభవంగా నిర్వహించిన పూజకు పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకుని గోదావరి తల్లి యొక్క ఆశీస్సులు బాడ గ్రామానికి అలాగే ఈ కలియుగంలో మన గోదావరి తల్లి మన ఎంతో పవిత్రమైనది. ఆ పవిత్రమైన మాసమైన కార్తీక మాసంలో కూడా నదీ స్థానం ఎంతో ముఖ్యమైనది. అటువంటి కార్యక్రమాల్లో కూడా ఈ వన సమారాధన నిర్వహించడం కూడా ఎంత మహాపుణ్య ఫలితం. కార్తీక దామోదర అనుగ్రహం మన బాడ ప్రజలకి అందుకే ఎల్లవేళ్ళకి ప్రజలందరూ కూడా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ దిగ్విజయంగా ఇటువంటి కార్యక్రమాలు సనాతన ధర్మంగా వైభవం ధర్మం వద్దిల్లాలంటే ఇటువంటి సనాతన ధర్మ పూజా కార్యక్రమాలు అన్న సమారాధన అఖండ వైభవంగా సమిష్టిగా నిర్వహించాలని ప్రతి గ్రామాన కూడా అందరూ ఏకమత్యంగా హిందువులందరూ కూడా చక్కగా ఐకమత్యంగా ఉండి మన యొక్క ఐకమత్యాన్ని సనాతన ధర్మాన్ని మనకి ఇచ్చిన దేవతారాధన పూజా కార్యక్రమ విధానం ఎంతో విశేషమైనదని చాటి చెప్పడానికి ఇటువంటి కార్యక్రమ వైభవంగా అలాగే భవానీలు అలాగే స్వాములు అనేక మంది వచ్చి ఈ అన్న సమారాధనలో పూజా కార్యక్రమం. తపోవేది క్షేత్రము చినమైనవాని లంక శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి క్షేత్ర నిర్మాణము. ఈ ఆలయంలో 121 అడుగుల శివుని విగ్రహము మరియు 108 అడుగుల రాజగోపురము నిర్మించుటకు సంకల్పించిరి. ఈ ఆలయ నిర్మాణము భారీ వ్యయంతో కూడుకొని ఉన్నది. కావున భక్తులు వస్తు రూపేణ ధన రూపేణ ఈ ఆలయంకు ఇతోదుకముగా ఇచ్చి స్వామివారి కృపకు పాత్రలు కాగోరుచున్నాము. అకౌంట్ నెంబర్ 0790120000634 IFC కోడ్ UBIN 0807907 ఫోన్ పే అండ్ గూగుల్ పే 9618376509. ఇట్లు శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం మరియు అభివృద్ధి కమిటీ, వేములదేవి వెస్ట్ చినమైనవాని లంక, నర్సాపురం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా.